హాయ్, వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పరమశివయ్య మన అన్ని దేవుళ్ళు, మన ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. ఓకేనా? నేను నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఈ మధ్య కొంచెం వీడియోస్ తీయలేదు. ఎట్లా అట్లా ఇక కొంచెం ముందుకు వచ్చిన, ఏదో ఒక రకంగా తీద్దాము అని అయితే ముందుకు వచ్చిన నేనైతే. మరి ఇక ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అవుతుందో ఎంతమందికి కనెక్ట్ కాదో అది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. ఓకేనా అండి? జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ కాదు. 30 or 40% రిజనెట్ అయితే మీదని తీసుకోండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీది అని అనుకోండి. ఓకేనా? మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ముఖ్యంగా వీడియోస్కి వర్తిస్తుంది, విడాకులు తీసుకున్న వారికి వర్తిస్తుంది. అంటే విడాకులు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఆమె, ఇక్కడ ఇతను ఒకరినొకరు, అంటే ఇక్కడ ఇతను భార్యను వదిలిపెట్టి అక్కడ ఆమె భర్తను వదిలిపెట్టిన వారు కూడా మ్యారేజ్ చేసుకోబోతున్న వారికి వర్తిస్తుంది. చేసుకోకుండా అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి వర్తిస్తుంది. ఒకే ఫ్యామిలీలో ఉంటూ నిజంగా పద్ధతిగా ఉన్న, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా పుణ్యశ్రీని, అగ్గిలో నడిచినా కానీ నేను మంచిగా సీతమ్మవారిలాగా, ఇట్లా మంచిగా అమ్మవారిలాగా వచ్చేస్తాను, నేను మంచిగా, ఎట్లా అంటే నేను పతివ్రతని అనుకునే ఆడవాళ్ళకి చెప్తున్నా. నేను మంచి ఏమంటారు, ఈ మధ్య మగవాళ్ళు కూడా నేను నేను నా భార్య తప్ప ఇంకా నాకు ఇంకెవరూ లేరు లైఫ్లో అని అబద్ధాలు చెప్పి జీవితంలో కొంతమంది అగాధాలు సృష్టించి, ఇంకా ఏంటి, అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ కూడా బయటపడకుండా ఇన్ని రోజులు దాచిపెట్టిన రిలేషన్షిప్ బయటపడ్డది. అర్థమవుతుందా? సరే, గిసొంటి అన్ని ఎవరికైనా థర్డ్ పార్టీ ఉందా? మళ్ళీ ఇంకేంటంటే ప్రతి ఒక్కటి మీరు మీ పర్సన్ పేరు మనస్ఫూర్తిగా తలుచుకొని డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ పేరు మంచిగా ధ్యానంలో ఉండి ఎట్లాంటి ఆలోచన లేకుండా ఆ శివయ్య మీద భారం వేసి మీరు మంచిగా తలుచుకోండి. ఖచ్చితంగా ఆ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదని తీసుకోండి. ఓకేనా? మీ పర్సన్ గురించి మీరు ముందుకు వచ్చిందంటే మీదే, ఇక గంతే, ఇంకేం లేదు. సరే, మరి అక్క సోది పెడుతున్నావు, సరే 2-3 రోజులు అవుతుంది, ఆరోగ్యం బాగాలేదంటున్నావు, మరి సోది ఎందుకు పెడుతున్నావు అనే డౌట్ మీకు వీడియో చూసేటప్పుడు కూడా వస్తుంది కదా, నాకు తెలుసు. నేనేం చేస్తా, మరి సోది పెట్టా, సరే బంద్ చేస్తా. ఓకేనా? మీకు ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తా, కానీ సరే కంటెంట్ చెప్తా. అయితే ఫస్ట్ వినురిగా. మీ పర్సన్ మీ గురించి నిర్ణయం తీసుకున్నారు. అర్థమవుతుందా? మీ పర్సన్ మీ గురించి ఏమి నిర్ణయం తీసుకున్నారు? ఓకేనా? మీ పర్సన్ మనసులో అసలు మీ స్థానం ఏమిటి? అసలు థర్డ్ పార్టీ ఉందా? మీ స్థానం ఏంటి? థర్డ్ పార్టీ ఉందా? అసలు మీ గురించి ఏం నిర్ణయం తీసుకురు? ఇది కంటెంట్ అండి. ఓకేనా? మనము దైవారాధన అయితే చేసుకున్నాము, మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అర్థమవుతుందని అనుకుంటున్నా. దైవారాధన అయితే వేసుకున్నాం, ఇక అంతా మంచిగా జరగాలి ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి. ఓకే, నేను తర్వాత పెండిలంలో చూసి చెప్తా. ఇప్పుడైతే కార్డ్స్ చెప్పాలి చేసి చూద్దాం. చూసేవారి వ్యూవర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూసేవారి వ్యూవర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. పరమశివయ్య ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా రిజనెట్ కావాలి. మీరు నిజంగా 30 or 40% కాకుండా మీకు ఇది రిజనెట్ అయితే ఇది మీరని తీసుకోండి. మీకు నచ్చితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయరి. కామెంట్లలో అయితే మీ పేర్లు, మీ ఊర్ల పేర్లు అయితే పెట్టడం మర్చిపోకురి. సరేనా? మీకు ఇష్టం, మీకు నచ్చితేనే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదండి.
చాలామంది టారో రీడర్స్ ఉన్నారు, ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. నా దగ్గర తీసుకోవాలని రూల్ ఏం లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ నేను బోర్డు పైన ఏం రాసి పెట్టలేదు నా దగ్గరే తీసుకోవాలి అని. ఎవరికి ఎలా నచ్చితే అలా ఉంటారండి, ఓకేనా. మీకు మనసుకు నచ్చినట్టు మీరు ఉండండి, గంతే, ఇంకేం లేదు. మీకు మనసుకు నచ్చినట్టు మీరు ఉండరు. ఆ పరమశివ ఆశీస్సులతోటి మీకు అంతా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి, ఓకేనా. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోరి, ఇక మీకు కొంతమందికి కొత్తగా చూసేవాళ్ళకి చెప్తున్నా, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే శివగంగా టారోట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, ఓకేనా. వేరే వారికి షేర్ చేయండి. మా వల్ల మీకు ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే చేయండి, లేకపోతే లేదండి. ఇది కూడా చెప్తున్నా, అయ్యో అక్క ఖచ్చితంగా చెప్తుర్రు అని అనుకోవద్దు, మీ ఇష్టం, యువర్ విష్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది మాత్రం పక్కా చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి ఎక్కువగా రీడింగ్ వర్తిస్తుంది, లవ్ చేసుకున్న వారికి వర్తిస్తుంది, లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న వారికి వర్తిస్తుంది, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వారికి వర్తిస్తుంది, విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వారికి వర్తిస్తుంది, మ్యారేజ్ అయ్యి పెళ్లి చేసుకున్నాక కూడా భర్తను కాదని వేరే అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే లేడీస్కి వర్తిస్తుంది, మళ్ళీ భార్యని కాదని మెయింటైన్ చేసేవారికి భర్తలకు కూడా వర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో వర్తిస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి, ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న వారంతా ధన్యులు. జరదంతా దయచేసి ఆయనత థర్డ్ పార్టీ ఉందని చెప్పి ఆయన తినలేమని నచ్చిందనుకో, పుసుక్కున ఆయనతో మీ భర్తలు ఇంటికి రాగానే ఈ సున్నం చేశారు, లేకపోతే మీ భార్యలు ఇంట్లో ఉండగానే ఆయనతో ఇంటికి పోయి దన్న వీడియో చూసిన థర్డ్ పార్టీ ఉందట కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మాత్రం జరంతా దయచేసి ఏమీ అనద్దు, మీరు కూడా అర్థం చేసుకోరి. ఇగో ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోరి, చేసుకున్న భర్త కరెక్ట్ ఉంటే ఆడది కడప దాటాల్సిన అవసరం ఉండదు, అర్థమవుతుందా. మనము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే బాగా మంచిది, ఓకేనా. ప్రతి ఒక్కరికి అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ మంచిగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను. అయితే మళ్ళీ ఇంకొక విషయం చెప్తా వినండి, చేసుకున్న భార్య కరెక్ట్గా ఉంటే ఏ మగాడు పరాయి స్త్రీ వంక చూడడు, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లేడీస్కే కాదండి సామెత, ఈ మధ్య జనరేషన్ మారింది, బాయ్స్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఆడది ఇంట్లో ఎప్పటికీ కరెక్ట్ లేదనుకో, ఖచ్చితంగా డెఫినెట్గా ఒక మగాడు బయట ఇంకా వేరే దాన్ని తగులుకోవాల్సింది తగులుకుంటాడు, అదే అదర్ రిలేషన్షిప్, ఓకేనా. ఇంకొకటి లేడీస్ కూడా గంతే, మగాడు ఇంట్లో సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అది కూడా గంతే, ఫసక్ గంతే వెళ్ళిపోవడమే, అంటే లేచిపోదు. మీ ఫ్యామిలీని కాపాడుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు తెలియకుండా గోప్యంగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, లేదు వద్దు అని విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిన వారు ఉంటారు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, అదర్ రిలేషన్షిప్ ఎట్లయినా ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే చూపిస్తా చూడు. రిగో బాటమ్ ఆఫ్ ద డెక్ సెలబ్రేషన్, అంటే రేపు మరి ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటారో ఏమో తెలియదు మరిగా. సరే, మీ పర్సన్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకున్నారు, అబ్బో చూద్దాం మరి. ఈ నిర్ణయం వెనుకున్న తాలూకా విషయం ఏంది. మీ పర్సన్ చూసేవాళ్ళు మీరు ఎవరైనా కావచ్చు, మేల్ కావచ్చు, మీ ఫీమేల్ కావచ్చు. మేల్ అయితే ఫీమేల్కు వర్తిస్తుంది, ఫీమేల్ అయితే మేల్కు వర్తిస్తుంది. చూసేవారు ఒకవేళ నిజంగా థర్డ్ పార్టీ అంటే ఆల్రెడీ ఒక నిజంగానే చూసేవారు, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఆల్రెడీ వాళ్ళకి భార్య ఉందనుకోండి, ఒక లేడీ చూస్తుంది, వాళ్ళ ఒక అబ్బాయి ఒక అతని కోసం చూస్తుంది, ఆల్రెడీ అతనికి పెళ్ళైంది, పెళ్ళాముంది, ఒక లేడీ చూస్తుంది. అయితే చూసేట ఆమెకు థర్డ్ పార్టీ ఎవరవుతారంటే అతను ఎవరి మనసులో అయితే ఎవరైతే తన మనసులో ఉన్నారో గాల గురించి, అంటే వాళ్ళ భార్యనే థర్డ్ పార్టీ అవుతుంది. ఇక లేడీస్కైనా గంతే, మగవారికైనా గంతే. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, దయచేసి అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా జరంతా మంచిగా అనిపిస్తుంది గట్లా, ఓకేనా. మీరు అర్థం చేసుకుంటారు. చాలా రోజుల నుంచి నేను వీడియో తీయట్లేదు, ఎవరి ఫీలింగ్ ఎట్లుంది ఏం కథ, అబ్బా థర్డ్ పార్టీ అవుతుంది, అబ్బా నిజంగా చెప్తున్నా థర్డ్ పార్టీ ఉంది, ప్రపోజల్ ఉంది, బాధపడడం ఉంది. అబ్బా మీ జీవితంలో గిన్ని విచిత్రాలు ఉంటాయా? అబ్బా విచిత్రమైన లైఫ్ ఎవరిదన్నా ఉందంటే మీరే కావచ్చు.
అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం వీడియో అండి ఇది? ఇది వీడియోనా లేకపోతే ఇంకేదన్నానా? అబ్బా, ఖతర్నాక్ ఉంది వీడియో మాత్రం. ఈరోజు అయితే మస్తు ఉంది, దుమ్ము రేగిపోతుంది. సరే, మీ పర్సన్ మీ గురించి నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారు చెప్పన్నా? మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. ఎందుకు ఆలోచిస్తున్నారో నేను చెప్తాను. ఎందుకంటే మీ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉంది. అర్థమవుతుందా? మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. అందుకోసమే థర్డ్ పార్టీని వదిలేయాలా, మిమ్మల్ని వదిలేయాలా అనేది బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఎవరిని వదిలేసుకోవాలో అర్థం కాదు. తక్కెట్లో పెడితే ఇద్దరు సమానంగా కనిపిస్తున్నారు అని వాళ్ళ మనసు చెప్తుంది. కనిపిస్తున్నారు అనుకోవడం మూర్ఖత్వం. మీ పర్సన్ మనసు చెప్తుంది నిజంగా సమానంగా కనిపిస్తున్నారు అని. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అన్నారు. ఇగో చెప్పుడు మాటలకు చెడిపోతారు కొంతమంది. చెప్పుడు మాటలు విని చెడిపోయారు గట్లా. అయితే మీకోసం బాగా థింక్ చేస్తున్నారండి. ఎవరిని చూజ్ చేసుకోవాలి, ఎవరిని వదిలిపెట్టాలి అని బాగా ఆలోచిస్తున్నారు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. కష్టపడి డబ్బు సంపాదించే మనస్తత్వం అండి. కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే తన మనసుకు ఎప్పుడైతే వచ్చిందో, తనకు తానంతటగా తానుగా మాత్రము వచ్చిందంటే రాలేదండి. ఎందుకంటే మీ పర్సన్ వెంబట చాలామంది పడుతున్నారు. పాపం వాళ్ళని ఏం చేయమంటారు? ఇంతమంది పడుతున్నారు. ఇంతమంది మీ పర్సన్ వెంబటనే పడుతున్నారు. మీ పర్సన్ కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ కావాలని కోరుకొని మీ ప్రేమను గద్దలాగా తన్నుకుపోయి మీ పర్సన్ తోటి హ్యాపీగా సెలబ్రేషన్ చేసి మీ పర్సన్ తోటి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా ఫిజికల్గా కూడా కలుద్దాం అనుకుంటున్నారు. రొమాంటిక్గా రొమాన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు. శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. శత విధాలుగా కోరుకుంటున్నారు. ఇంతకీ మీ పార్ట్నర్ ఇంతకీ మీ పర్సన్ మీ విషయంలో నిర్ణయం ఏం తీసుకుంటారు చూద్దాం. మరి ఇంత కష్టపడ్డ డబ్బంతా ఇజ్జత్కు సవాలని ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక గిన్ని అవకాశాలు ఉన్నా కానీ మీ ప్రేమనైతే గద్దలాగా తీసుకుపోతున్నారు. మరి థర్డ్ పార్టీని వదిలేస్తారా, మిమ్మల్ని వదిలేస్తారా? ఫైనల్గా చెప్తా నేను. ఇప్పుడైతే గిదైతే ఉంది. ప్రేమగా గొడవ పడడం, ప్రేమగా దగ్గర తీసుకోవడం, అప్పుడే ప్రేమ ఉలకపోయడం, అప్పుడే ప్రేమ లేదని చెప్పడం మీకు మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యారు. మిమ్మల్ని కూడా థర్డ్ పార్టీ అంటే ఇంకెవరో మీ పర్సన్ని మాత్రం చాలా ఇంప్రెస్ చేయాలని అయితే కోరుకుంటుంది. ఏ రకంగా ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నారు ఇక నేను చెప్పా, అది మీకే తెలియాలి. ఏ రకంగా అంటే తన వన్నెలు, తన హొయలు, తన శెక్కలు అన్నీ చూసి ఇంప్రెస్ కావాలని అయితే కోరుకుంటున్నారు. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. మగవాళ్ళైనా కూడా డ్రెస్ మెయింటెనెన్స్ కానీ క్యాష్ ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆడవారు కూడా గట్లనే ఉన్నారు, మగవారు కూడా గట్లనే ఉన్నారు. ఇందులో సందేహం ఏం లేదు. ఓకేనా? ఇక ఏం జరుగుతుంది అంటే అదుపులేని పోరాటం చేస్తున్నారు. న్యాయం కోసం కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని అనుకుంటున్నారు? జస్టిస్, న్యాయం కోరుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా, మీ పర్సన్ లైఫ్లో మాత్రం ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్ అయితే ఉన్నారండి. మీ ఈగోయిస్ట్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీ లైఫ్లో చేంజ్ కావాలని అయితే ఉంది, చేంజ్ కావాలని అయితే కోరుకుంటున్నారండి. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. మీ లైఫ్లో అయితే ఈగోయిస్ట్ పర్సన్ ఉన్నారు. టెంపర్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ అంటే బాగా ప్రౌడ్ ఉందని మాత్రం అనుకోవద్దు. ఈగోయిస్ట్ పర్సన్ అంటే ప్రౌడ్ అని మాత్రం కాదు. ఇక వాళ్ళు ఏదైనా కావచ్చు, నేనే గొప్ప, నీకంటే నేనే గొప్ప, నీకంటే అదిగో కూటికి గతి లేకున్నా కూడా ఏమో అంటారు చూడు, ఏదో ఇట్లా పెద్ద విర్రవిగడము గది కూడా ఈగోయిస్ట్ పర్సనే అంటారు. అట్లనే అర్థమవుతుందా? ఈగోయిస్ట్ పర్సన్ అంటే ఒక ప్రేమ ఇట్లా ప్రౌడ్గా బిహేవ్ చేయాలని అవసరం లేదు. అర్థమవుతుందా? ఏదో గొప్పగా మాట్లాడుకోవడము, ఏం లేకున్నా గొప్పగా చెప్పుకోవడం, ఇట్లాంటిది ఎక్కడికి వెళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం అనేది అయితే ఖచ్చితంగా షూర్గా జరుగుతుంది. ఇంప్రెస్ చేస్తే చేసిన అన్ని రోజులు కొద్దిసేపు సంతోషంగా ఉంటారు. జీవితాంతం ఉంటారా? అస్సలు ఉండలేరు. జీవితంలో ముఖ్యమైనది ఒకటి ఉంటుంది, నేను ఫైనల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది? పండగలాగా వచ్చిపోయేది. ఇప్పుడు ఏదైనా మనకు సెలబ్రేషన్ ఉంటుంది, పండగలు వస్తాయి. ఒక పండగ హోలీ పండగ వచ్చింది అనుకోండి, రంగులు పూసుకుంటాము. పూసుకున్నంతసేపు ఎగిరినంతసేపు సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళంతా హూనం అయిపోతుంది. ఇది కూడా గంతే మీ జీవితంలో.
గిది డెఫినెట్గా గుర్తుపెట్టుకోరు. గింతే మీరు ఇప్పుడు ఏదో సాధించాను పెద్ద, నేను తుడుంచిని అయిపోయింది ఇక గంతే, ఇక నేను అనుకున్నది గెలిచిన, ఐఎమ్ విన్నర్ అని చెప్పేసి ఎట్లయితే అనుకుంటుర్రో, మీరు ఎంతైతే విర్రవీగుతుర్రో, ఎంతైతే మీ పర్సన్ గురించి మీరు అసలు మీరు నిజంగా చెప్తున్నా, మీ పర్సన్ని మీరు ఎంత హానెస్ట్గా ఇష్టపడుతున్నారు అబ్బా. నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని ఇంత చీట్ చేస్తారు అనుకోలే, మీరు కూడా మీ పర్సన్ని చీట్ చేస్తారని అనుకోలేదు. మీరు చీట్ చేయడం తప్పే. ఆడవాళ్ళకి చెప్తున్నా, మగవాళ్ళకి చెప్తున్నా, హానెస్ట్గా ఇష్టపడ్డప్పుడు కొంచెం మీ మైండ్ సెట్ని మార్చుకోండి. బుర్రలో ఉన్న చెత్త మొత్తం డస్ట్బిన్లో వేసి మీరు కొద్దిసేపు ధ్యానంలో ఉండి మెడిటేషన్ చేసి ఆలోచించండి. నిజాలు అన్నీ మీకు అర్థమవుతాయి. ఒక మగాడు చెడిపోవడానికి కారణం కేవలం ఒక ఆడది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ఆడది జన్మనిస్తుంది, ఒక ఆడది, అర్థమవుతుంది, ఆడది జన్మనిస్తుంది, ఆడది పెంచుతుంది. ఆడదే ఒక మగాడి జీవితము, ఒక ఆడదాని జీవితం. ఆడదాన్ని జీవితం ఖరాబ్ చేయడానికి ఆడదే కారణం, మగాడి జీవితం ఖరాబ్ కావడానికి ఆడదే కారణం. ఏంది అక్క రీడింగ్ ఏంది వెరైటీగా చెప్తుంది అని మీరు అనుకుంటుర్రా? ఐ డోంట్ కేర్ అనుకోరు. ఎందుకు చెప్పన్నా, ఇగో అంటారు పురాణ కాలంలో ఉన్నాయి ఆడది చేయబట్టి ఏమో జరిగినాయి కొన్ని. ఏమంటారు, కురుక్షేత్రంలో కూడా ఒక ఆడది చేయబట్టి కొన్ని యుద్ధాలు జరిగినాయట. గట్లనే ఇప్పుడు ఆ కురుక్షేత్రం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ఆడదాని వల్ల కొన్ని సంసారాలు కొన్ని ఫ్యామిలీస్ ఖరాబ్ అవుతున్నాయి. ఏదైనా ఆడదే కదా చేసేది. గట్లనే ఇగో ఆడది పోయి ప్రపోజల్ లాగా ఏదో మాట్లాడి ఇట్లా ఏదో అంత ఎమోషనల్గా మాట్లాడితే ఏ మగాడికైనా తిక్కలేస్తుంది. గట్లనే చేస్తాడు. కాదొకటి. ఇంకోటి ఏంది, ఆడది ఒక ఆడదాని విషయంలో అయితే ఆడది అనక్క అంటుర్రని చెప్పేసి మీ ఆడవాళ్ళందరూ ఆయనతన మీకు లొల్లికి వచ్చారు. అడ్రస్ వస్తా అంటే అట్లేం లేదు, అట్లేం లేదు, లొల్లికి రండి, నేనేమనుకోను. ఎందుకు చెప్పన్నా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు. మీరు ఎంచుకున్న ఫ్రెండ్షిప్ బాగాలేదు, మీరు ఎంచుకున్న దారి బాగలేదు, మీరు ఎంచుకున్న పర్సన్ ఎలాంటి వారు ఏంటి అనేది మీరు తెలుసుకొని మీరు మీ పర్సన్స్ తోటి మెదలడం అనేది ఎట్లా ఉంటుందో గట్లనే మీ పర్సన్ మారుతారు. కాబట్టి ఆడది అంటే అమ్మతనంలో ఉండి ఆలోచించండి. కానీ క్రూర మృగంలాగా మగాడిని లాగా ప్రవర్తించి ఒక ఆడది అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కొంతమంది జీవితాలలో మాత్రమే జరుగుతుంది, అందరి జీవితాలలో. దయచేసి ఆడవాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరు నన్ను క్షమించగలరు. ఎందుకంటే కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తించదండి. కొంతమంది ఆడవాళ్ళు అమ్మతనం కలిగిన వాళ్ళు, ఒక మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక ఆడది ఒక మగాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. అట్లనే మొగోళ్ళు కూడా ఆడవాళ్ళని చెడగొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. మొగోడేం సక్కనోడు కాదు, మొగోడు కూడా గసంటోడే. అర్థమైందా? ఆడది 2 ఆకులు చదివితే మొగోడు 10 ఆకులు చదివచ్చిండు. గట్లనే ఉంటుంది. అర్థమైందా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరి. ఇక మీ పర్సన్ మనసులో మీ నిర్ణయం అయితే హార్ట్ బ్రేకింగ్లో ఉందండి. ఎందుకంటే ఇగో మీరు అనుకున్న వాళ్ళే మీకు స్విచ్ పెట్టడానికి మీ సంసారంలో కానీ, మీ ఫ్రెండ్షిప్లో కానీ, మీ లవర్స్లో కానీ, మీ పర్సన్ ఎవరైనా, మీది రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా బ్రేక్ అయితే ఉంది. ఏం అర్థం చేసుకోవాలో అర్థమైతే లేదు. ఏ సమస్యలలో చిక్కుకున్నారు, ఏం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. షార్ట్లో ముగిస్తా వీడియో. లెంత్గా చేసుకోవాలంటే గంట అయినా తీయచ్చు, దాని తర్వాత లైవ్ చేస్తా. కానీ జగ్లవుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, పేషెన్స్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే మీ పర్సన్ మీతోనే ఉంటూ ఇన్ని రోజులు చాలా నేను చాలా మంచి ఏమంటారు, నేను బ్రహ్మచారిని అని ఒక రకంగా ప్రవర్తించిన మీ పర్సన్ తెరపైకి వచ్చిన నిజాలు మీకు తెలిసిపోయాయి. కాబట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, కాబట్టి పేషెన్సీగా ఉంటున్నారు, కాబట్టి అన్ని రకాలుగా స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చిందా? పశ్చాత్తాపం వచ్చిందా? రాలే. మళ్ళా ఇగో నువ్వు చేయబట్టే నేను ఖరాబ్ అయినా, నీ వల్లనే ఇది జరిగింది అని మళ్ళీ మీ పర్సన్ మీతో అనడం జరుగుతుంది. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఇది ఆడవారికి మగవారికి జస్టిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయి. అట్లా అని చెప్పేసి థర్డ్ పార్టీ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. 100% థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది.
మీ జ్ఞాపకాలు నెమరు వేస్తూ ఉంటాయి. మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తున్నాడు, పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎంతెంత పరిగెత్తుకొని వస్తే వీళ్ళని ఇంప్రెస్ చేసిన వాళ్ళు కూడా గంతనే నొక్కుంటూ వస్తున్నారండి. ఈ విషయంలో అర్థమవుతుందా? కానీ మీ పర్సన్ అయితే నిజంగా హానెస్ట్గా ఇష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనీ పరంగా హెల్ప్ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. మీ పర్సన్కి అయితే మేల్ ఆర్ ఫీమేల్ కావచ్చు, ప్రపోజల్ అయితే ఉంది కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. మీరే కావాలని కోరుకుంటున్నారండి. ఓకేనా? కొంతమంది పెళ్ళి కావాలని కోరుకున్న వారికైతే పెళ్ళి జరుగుతుంది. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోని వాళ్ళు కూడా ఉంటే జరుగుతుంది. కొంతమంది పెళ్ళి చేసుకొని విడిపోయి వేరే వేరే పర్సన్స్ తోటి మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది కోర్టు కేసులల్లా విడాకులు తీసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు. త్వరలో ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా విడాకులు అవుతాయి. ఖచ్చితంగా మరొక పర్సన్కి ప్రపోజల్, అంటే మీ పర్సన్ వాళ్ళని వదిలేసి మీ లైఫ్లోకి సరికొత్త జీవితం గడపడానికి మీ లైఫ్లోకి వస్తున్నారు. ఖచ్చితంగా హ్యాపీ డేస్ గడపబోతున్నారు. సెలబ్రేషన్స్ చేసుకుంటారు. రీబర్త్ అంటే మళ్ళీ ఒక పునర్జన్మ ఎత్తినట్టు మీ లైఫ్లో మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ తుడిచేసుకొని పాతయాన్ని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. యోగిదండి, మీరు నవ్వటంలో ఎవరి ముంగట అయితే జారి పడతారు అని మిమ్మల్ని చెడగొట్టాలని ఎవరైతే ప్రయత్నం చేశారో గల ముంగట రీబర్త్ బాగుంటారు. నవ్వటంలో ముంగట జారి పడ్డట్టు కాకుండా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అలా మొహం మీద కొట్టినట్టు 100% మంచిగా బ్రతుకుతారు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరి. ఓకేనా అండి? ఇక మరి ఈ వీడియో ఎంతమందికి కరెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారండి. వారికి ఎంత టైం పడుతుందో చెప్తాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్, డిఫరెషన్ అన్నిట్లలో ఉన్నవారికి ఈ సమస్యలు కష్టాలలోకి వెళ్ళి తొలగడానికి మీకు ఎంత టైం పడుతుంది, మ్యారేజ్ కావడానికి ఎంత టైం పడుతుంది, బిజినెస్ చేసుకోవడానికి కానీ ఇంట్లో అంతా మంచి జరగడానికి కానీ ప్రతిదానికి ఏదైనా కానీ అన్నిటికీ కానీ ఎంత టైం పడుతుంది నేను టైం చూసి చెప్తా. ఓకేనా అండి? యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసేవారి యొక్క టైం అనేది మాకు కరెక్ట్ రీడింగ్ రావాలి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకే, చెప్తా. వితిన్ 1 ఇయర్, కొంతమందికి 1 ఇయర్ వరకు కష్టాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. 1 ఇయర్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, డే ఆఫ్టర్నూన్. కొంతమందికి సండే కలవబోతున్నారు. నెక్స్ట్ సండే కావచ్చు, టుమారో ఎప్పుడైనా కావచ్చు, ఏదో ఒక రోజు కావచ్చు, 2-3 సండేల 4 సండేల తర్వాత కావచ్చు, ఒక 4 వీక్స్ తర్వాత కావచ్చు, 5 వీక్స్ తర్వాత కావచ్చు, 22 డేస్ తర్వాత కావచ్చు, 22 వీక్స్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, 3 మంత్స్ పెట్టచ్చు. మరి ఒక మెసేజ్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి చెప్తున్నా, నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఉన్నవారికి మీరు ఇన్ని రోజులు అంటే హోల్డింగ్, అంటే మీ మనసులో ఎన్ని బాధలు అయితే దాచిపెట్టుకున్నారో అవన్నీ మర్చిపోయి బ్యాకప్ చేసుకొని మళ్ళీ కొత్త లైఫ్ని గడపడం కోసం హానెస్ట్గా ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి మనం ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం ఎంతవరకు కరెక్ట్. ఎస్ సార్ నో. ఏంజల్ కార్డ్స్ మనకి ఏం చెప్తే చూద్దాం. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. చూసేవారు యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని కోరుకుంటున్నాను. శివయ్య ముందు ఒక కార్డు పడ్డది, ఏం పడ్డదో ఈ కార్డు ఇట్లే పెడతా, తర్వాత చెప్తా కార్డు గురించి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఓకే, ఎవరో నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం కలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. అన్లక్కీ వచ్చింది. ఎవరికి తెలుసా అన్లక్కీ? ఒక మగాడి మీద ఒక ఆడదాశ పడుతుంది, ఆడదాని మీద మగాడు ఆశ పడతారు చూడు, గాలు అన్లక్కీ. ఇది అర్థం చేసుకోదు గతి. ఓకేనా? నాట్ ద రైట్ టైం. ఇది మీకు రైట్ టైం అస్సలు కాదు. ఓకేనా? మీరు అంత హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళని విడదీయాలనుకోవడం కరెక్ట్ కాదు. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఏదైనా సరే కానీ పాజిటివ్గా థింక్ చేయండి. అబండెన్స్గా అంటే మీరు నమ్మకాన్ని కోల్పోకండి. చాలా నమ్మకంతో ఉండండి. మీ పర్సన్ కోసము మీరు నమ్మకంతో ఉండండి. ఇంప్రూవ్మెంట్తో హెల్త్, ఎవరి హెల్త్ బాగాలేనట్టున్నది, హెల్త్ అయితే బాగా చూసుకోండి. ఓకేనా? ఎవ్రీడే అంటే మీకు ఎవ్రీడే మంచిగా జరుగుతుంది. ఓకేనా?
మన శివయ్య దగ్గర వాడ కార్డు అయితే ఏముందంటే ప్రతిదీ ఏది కానీ మీ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ అన్ని మర్చిపోయి పాజిటివ్గా తీసుకొని ఇంతకు సక్సెస్ఫుల్ అని వచ్చిందా లేదా అనగా బీ అబండెన్స్ వచ్చింది. ఒక కాంప్రమైజ్ కండి, ప్లీజ్ రిక్వెస్ట్ కాంప్రమైజ్ కండి, ఓకేనా? కాంప్రమైజ్ అయితే కానీ మీకు మంచి రోజులు రావండి. ఈ విషయం అయితే ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, కాంప్రమైజ్గా ఉండండి, నెగిటివ్గా చూడకండి, ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నా, ఓకేనా? ఇస్ ట్రూ అండి. ఎస్ వచ్చింది చూడండి. ఇప్పటివరకు మనం చెప్పింది అయితే నిజమే, మీరు అందరు ఫీకర్ పడొద్దు. సరే, మరి గిన్నెలో ఎంతమంది ఎంతవరకు అయితే ఓకే నేను చెప్పింది ఎంతవరకు వేస్తారనో నేను పెండిలంని అడుగుతా, వేస్తారనో. నమశివాయ, ఓం పరమశివయ్య కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యువర్ యొక్క మనసులో ఉన్న కోరికలు ఏవైతున్నాయో అవి నిజం అవుతాయా లేదా, నేను ఇప్పటివరకు రీడింగ్ చెప్పింది నిజమా కాదా, వేస్తారనో పెండిలంలో చూస్తున్నాను. ఎస్ అండి, నేను ఇప్పటివరకు చెప్పింది ఎస్. కావాలని డౌట్ ఉంటే చూపిస్తా చూడండి. ఎస్ వచ్చింది, ఓకేనా? ఎస్ వచ్చింది, ఓకే. నేను ఇంకో కొంచెం ఏంటంటే ఆల్ఫాబిట్స్ కొత్తగా అంటే ఓకే, ఇందులో ఎంతమందికి వర్తిస్తుంది, ఇందులో ఎక్కువ ఎవరున్నారు చూస్తా. బి ఎవరికి వస్తుందో వారు బి లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎస్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎన్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, డి లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఒక ఎక్కువది 6 ఇస్తా ఏంజల్ నెంబర్. ఆర్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా? ఎం లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారండి. 10 ఇస్తా. సి లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, కే లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఏ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారండి, ఓకేనా అండి? ఓకే, ఇంకొకటి తీస్తా, 9 అయిపోతాయి. ఇంకొకటి హెచ్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకే అండి. ఈ లెటర్ వస్తు ఎవరికైతే ఉన్నాయో గాలు అయితే ఎక్కువ గిసొంటి సమస్యలు అయితే బాగా ఉన్నారు, అదొకటి గుర్తుపెట్టుకోరి, ఓకే? ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్క పని విజయంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరు బాగుండాలి, మీతో పాటు నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం, బాయ్. లైవ్లో కలుద్దాం కూడా.